ఒక చిన్న పట్టణంలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి కృష్ణుడంటే ప్రాణం. రోజు మొదలయ్యే ముందు కృష్ణుడి ఫోటో ముందు దీపం వెలిగించకుండా అతని రోజు మొదలయ్యేది కాదు. రాఘవయ్య భార్య సావిత్రి, 2 పిల్లలు మాధవ్, లలిత, మొత్తం కుటుంబం అంతా కృష్ణుడిని తమ ఇంటి పెద్దగా భావించేవారు. ఇంట్లో ఏ పని జరిగినా, సంతోషమైనా బాధైనా ముందుగా కృష్ణుడికే చెప్పేవారు. రాఘవయ్య చిన్న పట్టణంలో ధాన్యాలు, పప్పులు, నూనె వంటివి అమ్మే చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. గ్రామాల నుంచి సరుకు తెప్పించి పట్టణంలో కుటుంబాలకు సరఫరా చేసేవాడు. నిజాయితీగా వ్యాపారం చెయ్యడమే అతని అలవాటు. లాభం తక్కువైనా ఎప్పుడూ తప్పుడు మార్గం ఎంచుకోలేదు. ఏంటి రాఘవయ్యా, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? కృష్ణుడు నా తోడుగా ఉన్నాడు. ఇంకేం? మరి అంత భక్తి పనికిరాదు రాఘవయ్యా. వచ్చేవి మంచి రోజులు కాదు, జాగ్రత్త. అలా 1 సంవత్సరం తరువాత రాఘవయ్య వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. అప్పులు పెరిగాయి. ఇంటి ఖర్చులు నడవడం కూడా కష్టమైంది. చుట్టూ వాళ్లు అనడం మొదలుపెట్టారు, ఇన్ని పూజలు చేసినా ఉపయోగం ఏముంది? ఇప్పుడు నీ దేవుడెక్కడున్నాడు? కాని రాఘవయ్య మాత్రం ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేదు. ఆ రోజు రాత్రి కృష్ణుడి ముందు కూర్చొని ఇలా అన్నాడు: కృష్ణ, మా చేతుల్లో ఏమీ మిగలకపోయినా మా మనస్సుల్లో నీవే ఉన్నావు. కృష్ణ, ఈ వ్యాపారం నడిచినా ఆగినా నన్ను నడిపించేది నువ్వే. అలా ఆ రోజు గడిచి అందరూ నిద్రపోయారు. ఆ రోజు ఉదయం రాఘవయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను రాఘవయ్య తాతగారిని ఎప్పుడో తెలుసునని చెప్పాడు. అతని చేతిలో ఒక కాగితం ఉంది. అది పాత భూమి పత్రం. అతనిలా అన్నాడు: రాఘవయ్య గారు, మీ తాతగారు చాలా సంవత్సరాల క్రితం ఊరి చివర ఒక చిన్న భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి ఇప్పటి వరకు ఎవరికీ ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఆ భూమి విలువ చాలా పెరిగింది. ఆ భూమిని కొనుగోలు చేయడానికి నేను ముందుకొచ్చాను. ఇవిగో ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలు. నిజం చెప్పాలంటే ఈ పనిని చెయ్యమని నా లోపల నుంచే ఏదో చెప్పింది. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు. ఆ రోజు సాయంత్రం మొత్తం కుటుంబం కృష్ణుడి ముందు కూర్చుంది. కృష్ణ, కష్టం వచ్చినప్పుడు కూడా నిన్నే పట్టుకున్నాం. నువ్వు మమ్మల్ని వదలలేదు. నీవే మాకు తోడుగా ఉన్నావని నిరూపించావు. అమ్మా, కృష్ణుడు నిజంగానే మన ఇంట్లోనే ఉన్నాడు కదా? అవును తల్లి, మన నమ్మకంలోనే ఉన్నాడు.